అడుగుతున్నది అక్కడ ఉండవల్లి రైతు, మునగపాక రైతు. ఆ రైతులే అడుగుతున్నారు, పక్కన వాళ్ళు అడగట్లా. ఇదివరకు అట్లా అడిగిన రోజున పవన్ కళ్యాణ్ వెళ్ళారు. పవన్ కళ్యాణ్ అడ్డుకోవడానికి తెలుగుదేశం ప్రభుత్వం చేసినప్పుడే ఆయన అక్కడ కూర్చుని పెరుగన్నం తిన్నది, గుర్తుంది కదా సమాజం మొత్తానికి. ఇప్పుడు అదే రైతులు జగన్ దగ్గరికి వెళ్ళి మరీ అడుగుతున్నారు. అదే విషయం మీద జగన్ ఒక మనుషుల్ని పంపిస్తే వీళ్ళు కొడుతున్నారు, రాళ్ళు వేస్తున్నారు, అదేమంటే అమరావతి మీద దాడి చేస్తారని ఎదురు దాడి చేస్తున్నారు. ఇది ఎక్కడ సంస్కారం, ఇది ఎక్కడ నిబద్ధత, ఇది ఎక్కడ నిజాయితీ? మళ్ళీ అమరావతి మీద దాడి చేస్తారని వాళ్ళ మీదనే దొంగ కేసులు పెడుతున్నారు. అక్కడ ఎంత భూమి కావాలి? ఆయనే చెప్పాడు, నేను అప్పుడు అడిగాను 5,000 చాలన్నారు, అట్టండి 35,000 తీసుకున్నారు, ఇంకెందుకు అని అడిగారు ఆయనే. 32,000 తీసుకున్నారు, ఇంకెందుకని. ఆ తర్వాత కూడా దాన్ని గ్రీన్ ఫీల్డ్ రాజధాని అని జనసేన చెప్పింది. ఇవాళ వచ్చేటప్పటికి ఇది లేదు. ఎట్లాగా? ఇంకోటి, నేను ఎవరి పొట్టా కొట్టేవాడిని కాదు, వాలంటీర్లకు సంబంధించి ఉద్యోగాలు చంద్రబాబు గారు కూడా హామీ ఇచ్చారు, నేను దానికి ఎష్యూరెన్స్ అని ఆయనే చెప్పారు. తర్వాత వచ్చేటప్పటికి 10,000 రూపాయలు ఇస్తామని కూడా చెప్పారు. సీన్ కట్ చేస్తే అది జగనే సరిగ్గా చేయలేదు, జీవో ఇవ్వలేదు అని చంద్రబాబు గారు చెప్పిన మాట దొంగ మాట ఈయన కూడా చెప్తే నిబద్ధత ఎక్కడున్నట్టు, నైతికత ఎక్కడున్నట్టు దాంట్లో? ఇలాంటివి మొదట్లో వారే ఉంటాయి, మనోడు కరెక్ట్గానే వేసాడు రా అని అనుకుంటారు. కానీ నైతికత అనేటటువంటిది మనం జగన్కి భిన్నం, బాబుకి భిన్నం, పవన్ కళ్యాణ్ స్పెషల్ అనిపించుకునేటటువంటిది క్రమంగా అందరి రాజకీయాల్లో ఈయన కూడా ఒక పార్ట్